ఒకప్పుడు అంగడికి పోతే చేతి సంచులు పట్టుకోపోయేది, కానీ ఇప్పుడు నాముషాయ చాలా మందికి అబ్రెక్కాయదం లేషియమంటారు. మటన్ చికెన్ తెచ్చుకునేది ఉంటే టిఫిన్ డబ్బాలు కొంట పోయేది, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ల పట్టుకొచ్చుడు కాబట్టే. పాలకు పోతే ఓ గిన్నో షెంబో తీసుకోవద్దురు, ఇప్పుడు మొత్తం పాకెట్లే. గీ అన్ని ఎందుకు చెప్తున్నామంటే గీ వార్త కోసం. సిటీలా కొందరి ఇండ్లల్లో ఎట్లుందంటే పొయ్యి ముట్టించుడు తక్కువ, బయటికి తెప్పించుకుంటే ఎక్కువ. దేశంలో సెకండ్ కు 45కెళ్ళి 50 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయంటే గంటకెన్నో రోజుకెన్నో మీరే ఆలోచన వేసుకోర్రిగా. కూకున్న కాంచే ఫోన్లో ఆర్డర్ పెడితే సాలాయే, గరం గరం పార్సల్ వస్తుంది, మురుసుకుంటా తింటాం. అంత గొప్పగానే ఉన్నది గాని ఆ పార్సల్లు ఎండ్లొస్తున్నాయి, ఎట్లా ప్యాకింగ్ చేసి పంపుతుండ్రో నజరేసిండ్రా ఎప్పుడన్నా? ప్లాస్టిక్ లేదా సిల్వర్ ఫాయిల్ ప్యాక్లో వస్తుంది. మనకు టైం సరిపోకపోవడము, ఇంకొక ఆప్షన్ లేకపోవడము, క్యాంటీన్లో ఉన్న ఫుడ్ నచ్చకపోవడము, అలాంటి కేసెస్లోనే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాము. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, తినటానికి ప్లాస్టిక్ స్పూన్లు, సోకు అగవడటానికి తీరొక్క తీర్ల ప్యాకింగ్. తెచ్చటోళ్ళది ఏముంటది, హోటల్లో ఎట్లిస్తే అట్లా పట్టుకొస్తారు. అయితే ఆడ పార్సల్ కట్టిస్తే ఇంటికొచ్చే వరకు ప్లాస్టిక్ గరిగి తిండిలా కలుస్తుందట. ఏండ్ల కమానం ఇట్లనే తింటే పెయ్యికి మంచిది కాదట. మరి ప్లాస్టిక్ is not good for health. They should probably use eco-friendly material to pack food. కొందరైతే ఆ ప్లాస్టిక్ కవర్లు రోడ్ల మీద వారేస్తే అది మట్టిలో కరగక అట్లా కొంత ప్రకృతి ఖరాబు. ప్లాస్టిక్ వాడొద్దని ఎన్నో వచ్చినా అవి రేట్ ఎక్కువ ఉన్నాయని ఇంట్లోనే పెట్టిస్తారు. ఎన్నడో ఒకనాడంటే ఏం కాదు గాని ఊకూకే బయటికెళ్లి కూర బువ్వలు తెప్పించుకునేటోళ్ళు గీ ముచ్చట నజర్లో పెట్టుకుంటే మంచిదబ్బా.